యూట్యూబర్ ప్రశ్నారావణ్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం రావణ్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి మనం చూసుకుంటే యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత నిన్న గన్నవరం నుంచి డైరెక్ట్ గా నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామున 4 గంటలకు కూడా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద కూడా ఆయన చేరుకున్నారు. 14 రోజుల పాటు ఈ నెల్లూరు సెంట్రల్ జైలు ఉండబోతున్నారు. ఇప్పటికే 4 దఫాలుగా కూడా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్రధానంగా జోసెఫ్ రావణ్ రావణ్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిధిలోనే ఏదైతే క్రిమినల్ యాక్ట్ కింద కూడా ఆయన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా రావణ్ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు, జనసేన అభిమానుల్లో కూడా ఆందోళన కలిగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రావణ్ ఇటు ఒక పవన్ కళ్యాణే కాదు, యావత్తు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, అంటే ఇక్కడ రామాయణం మహాభారతం పై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా రచ్చ రేపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి వ్యక్తులను బయట ఉంచడానికి లేదు, ఇలాంటి వ్యక్తులను కూడా సమాజం నుంచి వెలివేయాలంటూ కూడా ఇటు హిందూ సామాజిక వర్గాలు ఉండొచ్చు, అదేవిధంగా ప్రధానంగా కూడా అనేక పార్టీల నుంచి కూడా పవన్ కళ్యాణ్ మద్దతు వస్తుంది. మరి ప్రధానంగా కూడా ఒకవైపు దీన్ని అదాలతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు పదే కూడా పవన్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పవన్ ను ఇటు ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయాలనే స్కెచ్ తోనే ఇవన్నీ చేస్తున్నారంటూ ఒకవైపు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎంతవరకు ఈ యొక్క టార్గెట్ చేస్తున్నారో అంతకు మించి కూడా ఆయన బలం పుంజుకునేలాగా కాపు సామాజిక వర్గం అంతా కూడా కవచం లాగా ఆయన చుట్టూ నిలబడుతున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా కాపు నేతలంతా కూడా బహిరంగ చర్చకు సిద్ధమవుతా ఉన్నారు. రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినటువంటి ప్రకాష్ రాజ్ ఉండొచ్చు, మరికొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వెంటనే బహిష్కరించాలంటూ కూడా యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అయ్యుండొచ్చు, ఇటు తెలుగు ఆత్మ గౌరవాన్ని భంగపరిచే విధంగా రామాయణం మహాభారతంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవడం, రావణ్ ను ఖచ్చితంగా కూడా బయటకు రానియకుండా పూర్తి స్థాయిలో కూడా చట్టాలు కూడా అన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా ఒకవైపు ప్రజలు ఉండొచ్చు, అదేవిధంగా హిందూ వర్గాల ఉండొచ్చు, అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలా. రావణ్ మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ నేతలను కూడా సోషల్ మీడియా వేదికగా కూడా గట్టిగానే సమాధానం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు, జనసేన కార్యకర్తలు ఉండొచ్చు. ఒక రావణ్ యూట్యూబర్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా కూడా పిఠాపురం సంబంధించినటువంటి జనసేన నేత బొజ్జల కుమార్ ఎవరైతే ఫస్ట్ కేసు నమోదు చేశారో అప్పటి నుంచి రాజకీయ పరంగా కూడా ఇది ఒక చక్రం తిప్పుతా ఉంది. అంటే 4 సార్లు బెయిల్ వచ్చినప్పటికి కూడా రావణ్కు ఎందుకు చట్టాలు కూడా సమర్థిస్తున్నాయి, లేకపోతే ఎందుకు వైఎస్ఆర్సీపీ పదే కాపు నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అనే దానిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కలిగించినప్పటికి కూడా నిన్న 4వ తేదీ ఎటకెలకు కూడా గన్నవరం సంబంధించినటువంటి ఎడమంచికి సంబంధించిన ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేశారు. అయితే నిన్న కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధిస్తుండడంతో ఆయన్ని నిన్న అక్కడి నుంచి కూడా ప్రత్యేక వాహనంలో కూడా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ తర్వాత మరి ఆయనకి తర్వాత బెయిల్ వస్తుందా, లేకపోతే ఈ లోపల మరో కేసు నమోదు చేసి అట్లాగే జైలుకు సంబంధించినటువంటి సెంట్రల్ జైల్లో ఉండబోతున్నారనే దాని మీద కూడా ఇప్పటికే యావత్తు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకవైపు రావణ్ని మద్దతిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు ఏదైతే జూన్ 28వ తేదీన ఏలూరుకు సంబంధించినటువంటి క్రైస్తవ సమరశంకారంలో జరిగినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఇలాంటి దుమారం రేపుతున్నటువంటి వ్యాఖ్యలకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు, మరికొంతమంది వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రావణ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పి సోషల్ మీడియా వేదికగా కూడా ఇది ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలా. ఈరోజు రావణ్ చేసినటువంటి అంశాలను కూడా పదే సోషల్ మీడియాలో పెట్టి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ పై ఇది ప్రధానంగా కూడా అతని మీద ఆరోపించే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే జనసేన వర్గాల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా కూడా సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నటువంటి జోసెఫ్ రావణ్ ప్రస్తుతం అయితే ఇక్కడే ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.